క్రీస్తు నామమున మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా వాక్య ధ్యానము నిమిత్తము యోబు గ్రంథము 9వ అధ్యాయము 11-12 వచనాలని చదువుకుందాం. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగిన వాడెవడు? చాలు, దయచేసి అందరం తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము మరొకసారి నీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడానికి నీ పాద సన్నిధికి చేరి ఉన్నాము. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా లేఖనాలను అర్థం చేసుకోలేం నాయన. నీ కృప, నీ సహాయమును మాకు అనుగ్రహించి, మా ఆత్మీయ ఆహారమును మాకు అనుగ్రహించి, మా విశ్వాసాన్ని దృఢపరచండి. నీ జ్ఞానముతో నింపి నీ రాకడ కొరకు సిద్ధపరచమని కోరుచున్నాను. నీ దాసును అభిషేకించి ప్రతి మాట పరిశుద్ధాత్మ వలన పలుకుటకు కృప దయచేయమని ఈ సమయమును నీ హస్తాలకు అప్పగించుకొనుచు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదువుకున్న ఈ లేఖన భాగము యోబు భక్తుడు ఇంకా తన స్నేహితులతో పలికిన మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు యోబు దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ వచ్చాడు. దేవుడు న్యాయవంతుడే, సకల సృష్టి ఆయన వలనే కలిగింది, సృష్టి అంతటి మీద ఆయనకు అధికారం ఉంది, ఆయన ఉగ్రత చేత సృష్టిని నాశనము కూడా చేయగలడు, ఆయన ఆకాశ నక్షత్రాలని కనిపించకుండా చేయగలడు, సూర్యుడు ప్రకాశించకుండా చేయగలడు అని దేవుని గొప్ప లక్షణాలన్నీ కూడా వర్ణిస్తూ ఉన్నాడు. ఆ వర్ణనలోనే మరికొన్ని విషయాలని యోబు మనకు తెలియజేస్తున్నాడు. 11వ వచనంలో, ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. దేవుడు యోబునకు సమీపముగా నడుచుకుంటూ వెళ్తున్నాడన్న విషయాన్ని యోబు గుర్తించాడు. దేవుడు నా సమీపము గుండా వెళ్తున్నాడు, నా పక్క నుండే వెళ్తున్నాడు. శ్రమల కాలంలో ఉన్నప్పుడు సహజంగా మనిషి హృదయంలో వచ్చే ఆలోచనలు ఏంటంటే, నా కష్టకాలంలో దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు ఏ విషయంలో కూడా స్పందించట్లేదు, బహుశా దేవుడు నాకు దూరంగా ఉన్నట్లున్నాడు అన్న ఆలోచన ప్రతి విశ్వాసికి ఏదో ఒక సందర్భంలో వస్తూ ఉంటుంది. కొంతమంది అన్యులు వారి కష్టకాలంలో దేవునికి ఎంత ప్రార్థించినా సమాధానం దొరకకపోయేసరికి ఒక పాట కూడా రాసుకున్నారు. అసలు ఉన్నావా, నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్నావా అంటే ఈ పాటలు ఎందుకు వచ్చాయంటే, కష్టకాలంలో దేవుడు వారికి కనిపించకపోవడం, దేవుడు వారి పక్కన ఉన్నాడన్న అనుభూతి వారు పొందుకోలేని సమయాల్లో వేదనతో సహజంగా మనుషులు ఈ మాటలు పలుకుతూ ఉంటారు. కానీ యోబు జీవితంలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఈ కష్టకాలంలో కూడా మాట్లాడకపోయినా, పలకరించకపోయినా, యోబు ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోయినా దేవుడు తన ప్రక్క నుండే వెళ్తున్నాడన్న విషయాన్ని యోబు గుర్తించగలిగాడు. దేవుడు యోబునకు చాలా సమీపంగా ఉన్నాడు. ఇక్కడ మనకు మరొక విషయము అర్థమవుతుంది ఏంటంటే, బైబిల్లో ఇంకొక చోట ఈ విధంగా వ్రాయబడి ఉంది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించే దేవుడు, ఎవరు కూడా దేవుణ్ణి సమీపించలేరు. దేవునికి సమీపంగా ఉండే ఆధిక్యత మానవునికి లేదు, ఏ దూతలకు కూడా లేదు. దేవుడు ఎవరినో సమీపించరాని తేజస్సులో ఉంటాడని మనకు తిమోతి పత్రికలో వ్రాయబడి ఉంది. కానీ యోబేమో దేవుడు నా పక్కనే, నా సమీపంలోనే ఉన్నాడు అని అంటున్నాడు. దేవుడు మనకు సమీపముగా ఉండే అవకాశం ఉందా? దేవుడు మన ప్రక్కన ఉండే అవకాశం ఉందా? లేదా దేవుడు ఎవరినూ సమీపించలేనంత ఆ డిస్టెన్స్లోనే ఉంటాడా? బైబిల్లో 2 కాంట్రడిక్షన్ లాగా కనబడుతూ ఉన్నాయి. ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా కనబడుతుంది. ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటాడు, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, ఆయన సన్నిధిలోనికి ఎవరూ ప్రవేశించలేరు అనేది సత్యమే. అయితే దేవుడు తన మహిమను తగ్గించుకొని తన ప్రజల మధ్యలో నివాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉండే దేవుడు. సహజంగా కొంతమంది దేవుణ్ణి ఎరగని ప్రజలు దైవాన్వేషణలో వారు ముందుకు సాగిపోతున్నప్పుడు వారు కొన్ని ప్రశ్నలు
ప్రశ్నించుకొని వారికి వారే జవాబు చెప్పుకొని ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏంటంటే దేవుడు అన్నవాడు ఉన్నాడో లేడో మనకు తెలియదు, ఒకవేళ ఉన్నా మనం ఆయన సన్నిధికి చేరలేము, ఆయన స్పర్శ పొందలేము, అంత దూరంలో ఉంటాడు ఆయన అనే నిర్ణయానికి కొంతమంది పండితులు వచ్చారు. కానీ బైబిల్లో భక్తుల జీవితాన్ని బట్టి గమనిస్తే దేవుడు ఎంత దూరంలో ఉంటాడో అంత దగ్గరలో కూడా ఉంటాడు. దేవుడు అతి సమీపముగా ఉండే అవకాశాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూడండి దయచేసి. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? చాలు, ఒక్క నిమిషము. దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? అంటే దూరమున ఉండే దేవుడు, సమీపముగా కూడా ఉండే దేవుడు, రెండు ఏ విధంగా సాధ్యము అని అంటే, దేవుడు తన పరిపూర్ణ మహిమతో నివాసం చేసే స్థలంలోనికి ఎవ్వరూ వెళ్ళలేరు. అలాగే దేవుడు మనుషుల మధ్యలోనికి వచ్చేటప్పుడు తన మహిమను తగ్గించుకొని వారి చుట్టూ సంచరిస్తూ ఉంటాడు. మన కంటికి కనిపించకపోయినా అదృశ్యుడుగా ఉండి దేవుడు మనకు సమీపంగానే ఉండడానికి ఇష్టపడతాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట రాయబడింది, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. దేవుని హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే మనుషులకు చాలా సమీపంగా ఉండడానికి ఇష్టపడే దేవుడు, మనకెవరికి దూరంగా ఉండడానికి ఇష్టపడే దేవుడు కాదు. ఇక్కడ మనం ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. మన కష్టకాలంలో, మన ఇబ్బందులలో దేవుడు నాకు చేయి విడిచిపెట్టాడు, దేవుడు నాకు దూరంగా వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ యోబు గ్రంథం నుండి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుడు మనకు దూరముగా ఉండువాడు కాదు. ఆయన మౌనంగా ఉండొచ్చేమో కానీ ఆయన మనకు సమీపంగానే సంచరిస్తూ ఉంటాడు. మన కంటికి కనబడకపోవచ్చు, అదృశ్యుడుగానే మన చుట్టూ ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఇక రెండవ విషయము, యోబు బాధ ఏంటంటే ఆయన నా చుట్టూ సంచరిస్తున్నాడు కానీ నేను ఆయనను చూడలేకపోతున్నాను. దేవుణ్ణి మానవుడు చూడగలడా? దేవుణ్ణి మానవుడు చూడవచ్చా? చూసే ఆధిక్యత మనిషికి ఉందా? ఒకసారి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఇప్పటి వరకు దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడలేరు అనేది పౌలు భక్తుడు చెప్తున్న మాట. యోబు దేవుడు తన పక్కన వెళ్తున్నాడు, దేవుని చూడలేకపోతున్నాను బాధపడుతున్నాడు. ఎందుకు ఆ బాధ? దేవుని ఎవరు చూడలేదు, ఇప్పటి వరకు చూసే అవకాశం కూడా లేదు, దాని మీద ఎందుకు ఆశలు పెట్టుకుంటున్నావు అని ఒకవేళ యోబును మనం ప్రశ్నిస్తే, బైబిల్లో ఇతర సందర్భాలలో భక్తులు దేవుని చూచిన సందర్భాలు ఉన్నాయి. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు, అబ్రహాము దేవునితో మాట్లాడాడు, యాకోబు దేవునితో పెనుగులాడాడు. దేవుణ్ణి చూచాము అని చెప్పుకున్న భక్తులు ఉన్నారు. బైబిల్లో ఈ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, ఎవ్వరు దేవుని చూడలేదు, చూడలేరు కూడా అంటున్నాడు. మనం దేవుణ్ణి చూడగలమా? చూడలేమా? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. మరి పౌలు చూడలేడని అంటున్నారు. ఏ మానవుడు దేవుని చూడలేడు అని పౌలు అంటున్నాడు. కానీ యేసు ప్రభు చేసిన బోధ ఏంటి? హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు. మరి ఇప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతుంది, మనం దేవుని చూడొచ్చా? చూడలేమా? దేవుని మనము చూడవచ్చా? చూడలేమా? ఒకవేళ చూడొచ్చు అంటే మరి పౌలు ఇచ్చిన మాటకి పౌలు తప్పు చెప్పినట్లుగా భావించాల్సి వస్తుంది. దేవుని చూడలేము అని అంటే మరి యేసు ప్రభు చెప్పిన మాట తప్పు అయిపోతుంది. భక్తులందరూ దేవుని చూచామని చెప్పడం అబద్ధం అయిపోతుంది. సరే, ఇక్కడ ఒక సత్యం మనం గ్రహించాలి. దేవుణ్ణి చూడలేదు ఇప్పటి వరకు అనేది సత్యమే, దేవుని చూడలేము అనేది సత్యమే. దేవుని భక్తులు చూశారు, మనము దేవుని చూడవచ్చు అనేది కూడా సత్యమే. ఈ రెండు ఎలా సత్యం అవుతాయి అని అంటే, దేవుని యొక్క పరిపూర్ణ మహిమలో ఎవ్వరూ దేవుని ఇంతవరకు చూడలేదు. దేవుని పరిపూర్ణ మహిమలోనికి ఎవరూ సమీపించలేదు. ఆయన మాత్రమే వసించే దేవుడు. దూతలు కూడా ఆయన అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించే ఆధిక్యత లేదు. దేవుడు తన పరిపూర్ణమైన మహిమలో నివాసం చేస్తున్నప్పుడు తన కుమారుడైన క్రీస్తు మాత్రమే ఆ పరిపూర్ణతలోనికి అడుగు పెట్టగలడు.
దూతలకు కూడా ఆ ఆధిక్యత లేదు. మరి ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు, కోటాను కోట్ల దూతలు ఆయనని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నారు కదా అని అనొచ్చు. ఆ అత్యున్నత సింహాసనంపై కూర్చొని ఉండే ఆ దేవుడు కూడా మహిమను తగ్గించుకొని కూర్చున్న స్థలం అది. దేవుని పరిపూర్ణ మహిమ ఏ దూత కూడా చూడలేడు, ఎవరు అందులోనికి ప్రవేశించలేరు. మనుషులను దేవుడు దర్శించడానికి వచ్చినప్పుడు తన మహిమను ఇంకా తగ్గించుకొని వచ్చినప్పుడే మనుషులు చూడగలిగారు. మోషే కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారు దేవుని చూచారంటే దేవుడు తన మహిమను తగ్గించుకొని రావడం ద్వారా, మనుషులు చూడగలిగే అంత స్థితిలో దేవుడు తగ్గించుకొని రావడం ద్వారా వారు చూడగలిగారు. రేపు మనము పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుని చూస్తాం, అయినా దేవుని పరిపూర్ణ మహిమలో కాదు. మహిమలో ఒక అంతస్తులో ఆయనను చూడవచ్చు, కానీ పరిపూర్ణ మహిమలో దేవుని చూడలేము. సరే, ఇక్కడ గమనించాలి, దేవుడిని మనము సమీపించకపోయినా దేవుడు నిత్యము మనకు సమీపంగా ఉంటాడు. దేవుని మనం చూడలేకపోయినా దేవుడు మన ప్రక్కన ఉన్నాడన్న ఆ అనుభూతిని ఖచ్చితంగా మనం పొందుకోగలుగుతాం. సరే, ఇక భక్తుడైన యోబు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, అయితే ఆయనకున్న గొప్ప శక్తి ఏంటో 12వ వచనం కూడా చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగు తగిన వాడెవడు? చాలా, దేవునికి ఎలాంటి అధికారం ఉందో యోబు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? మన ఇంట్లో ఒకవేళ దేవుడు ఎప్పుడంటే అప్పుడు వచ్చి మన ఇంట్లో వస్తువులను ఏదైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఉన్నట్టుండి వచ్చి ఫ్రిడ్జ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆయన అడ్డగించి ఎందుకు తీసుకెళ్తున్నావయ్యా అని అడిగే హక్కు మనకు లేదు. ఎందుకు యోబు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, సర్వ హక్కులు దేవునికి ఉన్నాయి మన మీద. మనకు కలిగిన ప్రతి వస్తువు మీద దేవునికి హక్కు ఉంది. ఎందుకంటే దేవుడిచ్చినవి కనుక వాటిని దేవుడు తీసుకునే ఆధిక్యత ఆయనకు ఉంది. యోబు భక్తుని ఉద్దేశంలో ఏంటంటే, తన ఆస్తిపాస్తులు, తన సంతానం అంతటిని ఎవరు తీసుకున్నారని భావిస్తున్నాడు? యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా ఇచ్చెను. ఎవరు తీసుకున్నారు? ఆయన ఆస్తి, ఆయన ఎడ్లు, ఆయన గాడిదలు, ఆయన ఒంటెలన్నిటిని ఎవరు తీసుకున్నారు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. ఆ ఎడ్లు ఒంటెలన్నిటిని దేవుడు తీసుకొని వెళ్తున్నా యోబు ఏం మాట్లాడలేకపోయాడట. 10 మంది సంతానాన్ని దేవుడు తీసుకొని పోయాడని యోబు అనుకుంటున్నాడు. కానీ యోబు దేవుని అడ్డగించాయా, ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగే హక్కు నాకు లేదు అంటున్నాడు. చాలామంది వారి కుటుంబంలో ఏదైనా నష్టం జరిగినప్పుడు, ఎవరినైనా కోల్పోయినప్పుడు ఈ ప్రశ్న అడుగుతారు, దేవా ఎందుకు తీసుకున్నావు, అసలు ఎందుకు ఇచ్చావు, ఎందుకు తీసుకున్నావు? కొన్ని వస్తువులను మనం నష్టపోయినప్పుడు, దేవా ఎందుకు ఈ నష్టం జరిగింది, ఎందుకు ఈ వస్తువు నన్ను తీసేసుకున్నావు? చాలాసార్లు మనం ప్రశ్నిస్తుంటాం. యోబు అంటున్నాడు, ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఎందుకంటే మనకు కలిగి ఉన్న సమస్తము, మేలైనది ఏదైతుందో అదంతా దేవుడిచ్చిందే. ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకునే అధికారం ఆయనకు ఉంది. ఆయనను అడ్డగించగలిగిన వారెవరు? తీసుకొని వెళ్తున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నావు, తీసుకెళ్ళొద్దు అని అనే హక్కు ఎవరికి లేదు. అసలు ప్రశ్నించే హక్కే లేదు, ఎందుకు తీసుకెళ్తున్నావు అని. ఇక అడ్డగించే హక్కు అసలే లేదు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన గాడిద పిల్ల మీద యెరూషలేమునకు సవారి చేసుకుంటూ వెళ్ళాలి. ప్రవచన నెరవేర్పు కోసం ఆయన గాడిద పిల్ల మీద ఊరేగింపబడి యెరూషలేమునకు వెళ్ళాలి. మరి యేసు ప్రభు దగ్గర గాడిద పిల్ల ఎక్కడిది? వాళ్ళేం మేపే వాళ్ళు కాదు. యేసు ప్రభు శిష్యులు ఎప్పుడు కూడా గాడిద పిల్లని కట్టేసి వాళ్ళు మేపిన సందర్భాలు లేవు. గాడిద పిల్ల కావాలి. యేసు ప్రభు చెప్పాడు, మీరు పట్టణంలోనికి వెళ్ళండి, పలానా ఇంటి దగ్గర ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, ఆ కట్టబడిన గాడిదను మీరు విప్పి తీసుకొని రండి. ఎవరిదో అది, ఆ ఇంటి దగ్గర వాళ్ళ సొంత గాడిద అక్కడ కట్టేస్తుంది, మీరు వెళ్ళి దాన్ని తీసుకొని రండి అంటాడు. ఇప్పుడు మన ఇంటి దగ్గర పెట్టుకున్న ఏదైనా జంతువు కానీ, ఒక పశువు కానీ, ఒక గేదె కానీ ఏదైనా ఉందో అనుకోండి, ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి దాన్ని కట్లు విప్పేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఊరుకుంటామా? మాకు సంబంధించిన ఈ పశువుని మీరు ఎలా తీసుకెళ్తున్నారు? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. యేసు ప్రభు అన్నాడు, వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభు కొరకు అని చెప్పండి. శిష్యులు ధైర్యంగా వెళ్ళారు, అక్కడ కట్టబడి ఉన్న గాడిదను చూశారు, దాన్ని కట్లు విప్పి తీసుకుని వెళ్తుంటే యజమాని అడిగాడు, ఎవరికి, మీరు ఎవరు, అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఇది మా వస్తువు అంటే ఇది ప్రభువు కావాలి అంతే. ఆ మాట చెప్పగానే వారికి మారుమాట పలకలేదు. సరే తీసుకెళ్ళండి అన్నారు. అది దేవుడు ఏదైనా తీసుకొని పోదలిచ్చితే
ఆయనను అడ్డగించగలిగిన వారెవరు? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే హక్కు ఎవరికి లేదు. సో యోబు యొక్క ఉద్దేశం, సర్వ హక్కులు దేవునికి ఉన్నాయి, ఆయన ఏది చేయాలనుకుంటే అది చేయగలడు, మనము తిరిగి ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఇక దేవుని గొప్పతనంలో మరొక విషయాన్ని యోబు మనకు తెలియజేస్తున్నాడు. ఇక 13వ వచనము ఒక ప్రత్యేకమైన సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. 13వ వచనం చూడండి. దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. చాలా, దేవుని కోపము చల్లారదు. దేవుని కోపం ఎందుకు వచ్చింది, ఆ కోపం ఎందుకు చల్లారదు, అది మనకు అర్థం కావాలంటే రెండవ లైన్ అర్థం కావాలి. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. రాహాబు సహాయులు ఎవరో అర్థం కావాలంటే అసలు రాహాబు ఎవరో అర్థం కావాలి. కాస్తనైనా బైబిల్తో పరిచయం ఉన్న వాళ్ళు రాహాబు ఎవరు, స్త్రీయా పురుషుడా అని అడిగితే వెంటనే సమాధానం చెప్పగలరు. స్త్రీయా పురుషుడా రాహాబు అంటే? రాహాబు అన్న పేరు బైబిల్లో ఎప్పుడైనా విన్నారా, చదివారా? రాహాబు అనే ఒక స్త్రీ ఉంది. యెహోషువ ఎరికో పట్టణాన్ని వేగు చూడడానికి ఇద్దరు వ్యక్తులను పంపినప్పుడు ఎరికో పట్టణంలో నివాసం ఉండే స్త్రీ ఇద్దరు ఇజ్రాయిలైన వేగుల వారిని తన ఇంట్లో చేర్చుకొని వారిని కాపాడి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆమె రక్షింపబడి యూదా జనాంగములో చేర్చబడింది. రాహాబు అనే ఒక స్త్రీ ఉంది. రాహాబు అనగానే మనకు తెలిసింది ఆ ఒక్క స్త్రీ విషయము, ఆ ఒక్క చరిత్ర మాత్రమే. ఇక్కడ యోబు పలుకుతున్న ఈ రాహాబు యెహోషువ గ్రంథంలోనున్న రాహాబేనా, ఆ రాహాబును గురించి మాట్లాడుతున్నాడా అంటే నిజానికి యోబుకి రాహాబు చరిత్రకి మధ్యలో కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది. రాహాబు స్త్రీ ఇంకా పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల ముందు యోబు చరిత్ర జరిగింది. ఆ సమయంలో యోబు రాహాబు అని అంటున్నాడు. ఎవరు ఈ రాహాబు? ఈ రాహాబును గురించి బైబిల్లో ఇంకెక్కడైనా వ్రాయబడిందా అని ఆలోచిస్తే యోబు గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రాహాబును పగలగొట్టును. చాలు, ఇక్కడ కూడా యోబు దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. దేవుడు తన బలము వలన సముద్రమును రేపును, తన వివేకము వలన రాహాబును పగులగొట్టును. దేవుడు చేసే సూర్య కార్యాలను గురించి వర్ణిస్తూ దేవుడు రాహాబును పగులగొట్టును అంటున్నాడు. రాహాబును పగులగొట్టడం ఏంటి? ఒకవేళ రాహాబు ఆ స్త్రీ అనుకుందాం, ఆ స్త్రీని దేవుడు నలగొడుతున్నాడా? ఆ స్త్రీని దేవుడు శిక్షించడానికి ఈ మాటలు పలుకుతున్నాడా? రాహాబు ఎవరు? రాహాబుని దేవుడు ఎందుకు పగులగొట్టుచున్నాడు? రాహాబుని దేవుడు పగులగొట్టడం ఒక శూర కార్యం ఎలా అవుతుంది? అది ఒక గొప్ప సంఘటన లాగా యోబు వర్ణిస్తూ ఉన్నాడు. దేవుని గొప్పతనాన్ని వర్ణించడంలో ఈ సంఘటనను వర్ణిస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. 89వ కీర్తన 10వ వచనం చూడండి. చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి. చాలు, చంపబడిన దానితో సమానముగా, ఆల్మోస్ట్ ఇక చచ్చిపోయినంత పని చేశావు నువ్వు దాన్ని. చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి. ఇక్కడ తెలుగు బైబిల్లో ఇంతకు మునుపు యోబు గ్రంథంలో రాహాబు అన్న పదానికి కీర్తనలో ఉన్న ఈ పదానికి ఏమైనా డిఫరెన్స్ చూసారా? అక్షరాల్లో ఏమైనా తేడా ఉందా? యోబు గ్రంథములో రాకు దీర్ఘం ఉంది, హాకు దీర్ఘం ఉంది, రాహాబు అని. ఇక్కడ కీర్తన గ్రంథములో రహాబు, రాకు దీర్ఘం లేదు, హాకు దీర్ఘం లేదు, రహాబు అని. అయినప్పటికీ ఈ రెండు పదాలు ఒకటే. ఎందుకంటున్నానంటే హెబ్రీ భాషలో ఇక్కడ ఏ పదం ఉందో అక్కడ కూడా అదే పదం ఉంది. తెలుగు బైబిల్లో అక్కడక్కడ దీర్ఘాలు పెట్టలేదు, కానీ హిబ్రూ బైబిల్లో రాహాబు అన్న మాటను రాయబడింది. సరే, ఈ రాహాబును గురించి కీర్తనకారుడు ఏం రాస్తున్నాడు? దేవుడు ఏం చేశాడట ఆ రాహాబునకు? చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి. రాహాబును ఐగుప్తును నువ్వు నలిపివేశావు అంటున్నాడు. 87వ కీర్తన 4వ వచనం చూడండి. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఐగుప్తు మనకు తెలుసు, బబులోను మనకు తెలుసు, రాహాబు ఏంటి? ఇక్కడ ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. రాహాబు అనే స్త్రీయా, పురుషుడా, అసలు మనిషా, జంతువా, స్థలమా, దేని గురించి చెప్పబడింది ఈ మాట? ఇన్నిసార్లు బైబిల్లో ప్రస్తావించబడింది. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుగు కొమ్ము, పూర్వపు కాలములోను పురాతన తరములోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీయులుగా
నరికివేసిన వాడవు నీవే గదా, మకరమును పొడిచిన వాడవు నీవే గదా. ఒక్క నిమిషం. రాహాబును తుత్తునీయలుగా నరికివేసిన వాడవు నీవే కదా. రాహాబు ఎవరు? ఎందుకు దేవుడు దాన్ని తుత్తునీయలుగా నరికివేశాడు? దాని విషయంలో దేవుని కోపం ఎందుకు చల్లారలేదు? అసలు ఎవరు ఈ రాహాబు? ఎవరు? దీని గురించి మనకు ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. అక్కడ యోబు భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు, కీర్తనకారులు వర్ణిస్తున్నారు, యెషయా ప్రవక్త ప్రవచించాడు, రాహాబు రాహాబు రాహాబు. రాహాబుని దేవుడు నలగొట్టినట్టు, దేవుడు దాన్ని విరగొట్టినట్లు ఇన్ని సందర్భాల్లో ఎందుకు వ్రాయబడింది? ఎవరి రాహాబు అని ఆలోచన చేస్తే ఒక గొప్ప సత్యము మనకు అర్థమవుతుంది. ఏంటంటే కొంత క్లూస్ మనకు బైబిల్లో నుండి వస్తాయి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఐగుప్తి వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమయూ చేయక ఊరకుండు గప్పలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. చాలా ఐగుప్తును గూర్చి దేవుడు పలికిన మాట ఇది. ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. ఐగుప్తునకు దేవుడు ఏం పేరు పెడుతున్నాడు? గప్పాలమారి అని పేరు పెడుతున్నాడు. సరే, ఇక్కడ రాహాబు అంటే ఎవరో మనకు అర్థం కావాలంటే రాహాబు అన్న పదానికి డిక్షనరీ మీనింగ్ మనం చూడాలి. బైబిల్ డిక్షనరీస్ అందుబాటులో ఉన్నాయి, ఒకవేళ హిబ్రూ లాంగ్వేజ్ నుండి డిక్షనరీస్ ఉన్నాయి. ఆ డిక్షనరీ మీనింగ్ని మనం తీసుకుంటే కొన్ని అర్థాలు ఇవ్వబడ్డాయి. ఇవన్నిటిని పరిశోధన చేసి మనం ఒక నిర్ణయానికి వచ్చేయాలి. రాహాబు అంటే ఎవరో ఈరోజు తెలుసుకొని వెళ్ళాలి మనం. ఇన్ని సందర్భాల్లో దేవుడు ఆ రాహాబును గురించి రాశాడంటే ఖచ్చితంగా ఏదో సత్యాన్ని మనకు నేర్పించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు కొంచెం బైబిల్ క్లాస్ లాగానే భావించండి. ఇది ఒక ప్రసంగంలా కాకుండా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా మనం దీన్ని తీసుకుందాం. ఎవరు ఈ రాహాబు అనంటే, రాహాబు అన్న పదానికి ఉన్న అర్థాలను మొదట గమనిస్తే, రాహాబు అన్న పదానికి ఒక అర్థము ప్రౌడ్, గర్వము, అహంకారము అని అర్థం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే అక్కడ రాహాబు అన్న ఆ స్థలంలో ప్రౌడ్ అన్న పదము తర్జుమా చేయబడింది. రాహాబు సహాయులు అన్న దగ్గర ద ప్రౌడ్ హెల్పర్స్ అని రాయబడి ఉంది. గర్వమునకు సహకరించువారు అని రాయబడి ఉంది. సో రాహాబు అన్న పదానికి అర్థం ఏంటి? గర్వము, అహంకారం అని. ఇక్కడ మనము యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నాం. ఐగుప్తునకు దేవుడు ఏం పేరు పెట్టాడు? గప్పాలమారి. గొప్పలు చెప్పుకునే లక్షణాలు దీనికి ఉన్నాయి, గర్వించే లక్షణాలు దీనికి ఉన్నాయని. ఇదే పదాన్ని ఒరిజినల్ హెబ్రీ భాషలో చూస్తే గప్పాలమారి అన్న స్థలంలో రాహాబు అన్న పదం ఉంది. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో కూడా ఈ గప్పాలమారి అన్న స్థలంలో రాహాబు అని రాయబడి ఉంది. సో ఇప్పుడు రాహాబు యొక్క అర్థము గప్పాలమారి. ఇప్పుడు ఈ రాహాబు ఎవరికి పేరు పెట్టబడింది? ఏ దేశానికి పేరు పెట్టబడింది? ఐగుప్తునకు నేను ఈ పేరు పెట్టుచున్నాను అని అన్నాడు దేవుడు. ఇప్పుడు కొంచెం క్లూ దొరికింది మనకు. రాహాబు అనగా ఐగుప్తు అని అర్థమైంది. ఓకే, ఐగుప్తు అని అర్థమైంది. ఇంకా కొంచెం క్లూస్కి మనం వెళ్తే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుగు కొమ్ము, పూర్వపు కాలములోను పురాతన తరముల్లోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీయులుగా నరికిన వాడువు నీవే, మకరమును పొడిచిన వాడువు నీవే కదా. మకరమును పొడిచిన వాడవు నీవే కదా. పై వచనంలోనేమో రాహాబును తుత్తునీయులుగా నరికిన వాడవు నీవే కదా అని అంటున్నాడు. దాని కింది భాగంలో మకరమును పొడిచిన వాడవు నీవే కదా. దేవుడు ఎందుకు మకరం? అసలు మకరం అంటే ఏంటి? మనకు తెలుగు భాష కూడా కొంచెం బాగా నేర్చుకోవాలి. మకరము అనగా ముసలి, క్రొకడైల్. మకరమును పొడిచిన వాడవు నీవే. దేవుడు మకరాన్ని ఎందుకు పొడవాల్సి వచ్చింది? దాంతో ఆయనకేం ఫైటింగ్ జరిగింది? ఎందుకు మకరం మీద అంత కోపం పెట్టుకున్నాడు? దేవుడు మకరమును పొడిచాడట. దీన్ని సూర్యకార్యంగా యెషయా కూడా దాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. దేవా, బలం తెచ్చుకోనము, నీ బాహుబలం తెచ్చుకోము, నీవు మకరమును పొడిచిన వాడవు కదా, నీవే కదా మకరమును పొడిచినది అని. రాహాబు అన్న పదమును పర్యాయ పదంగా కింద మకరము అన్న వర్డ్, ఆ పదం ఉపయోగించబడింది. మకరమును పొడిచిన వాడవు నీవే కదా. యోబు గ్రంథంలోనికి రండి, 26వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును
పొడిచాను. ఇంతకు దేవుడు ఎవరితో ఫైటింగ్ చేస్తున్నాడు? ఒక దగ్గర రాహాబు అని రాయబడింది, ఒక దగ్గర మకరము అని రాయబడింది, ఒక దగ్గర మహాసర్పము అని రాయబడింది. అంటే ఈ మూడు ఒకటే, ఆ మూడిటికి మూడు సందర్భాల్లో పేర్లు పెట్టబడ్డాయి. రాహాబు అన్న, మకరము అన్న, మహాసర్పం అన్న ఒకే సందర్భాన్ని గురించి, ఒకే వ్యక్తిని గురించి దేవుడి మాట గ్రహించాలి. మహాసర్పమును, పారిపోవచ్చున్న మహాసర్పమును నీ హస్తము పొడిచెను. ఏ సందర్భాన్ని గురించి చెప్తున్నాడు దేవుడు ఇది? సరే, మకరము అనంటే ముసలి అన్నాం, రాహాబు అనగా ఐగుప్తునకు పేరు అని పెట్టుకున్నాం. ఈ ముసలిని గురించి కొన్ని సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాన్ని కలుగజేసి తిని అని నీవు చెప్పుకొనుచున్నావే. ఒక్క నిమిషం ఆగండి. ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి. ఐగుప్తు రాజుని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పెద్ద ముసలి అనగా మకరము అని అర్థం. ఇప్పుడు ఇంకా కొంచెం క్లూ వచ్చింది. ఐగుప్తు దేశం కాదు, ఐగుప్తు రాజునే దేవుడు అంటున్నాడు, దాన్ని ముసలి లేదా మకరము అని అంటున్నాడు. బైబిల్లో ప్రవచన గ్రంథాలని మనం ఒకవేళ పరిశోధన చేస్తే, సాతానును గూర్చి దేవుడు వర్ణించేటప్పుడు ఐగుప్తు రాజైన ఫరో పేరు పెట్టి వర్ణనంతా సాతాను గురించి ఉంటుంది. సాతాను యొక్క గుణ లక్షణాలు ఐగుప్తు రాజులో కూడా ఉన్నాయి. ఐగుప్తు రాజైన ఫరోలో కూడా సాతాను లక్షణాలు కనబడతాయి. ఫరో పేరు పెట్టి కింద సాతానుకు సంబంధించిన వర్ణన ఇవ్వబడి ఉంటుంది కింది వచనాలు చూస్తే. అంటే ఇండైరెక్ట్గా ఇక కన్క్లూజన్కి వచ్చేద్దాం. ఏంటంటే, ఐగుప్తు రాజైన ఫరో సాతానుకి ప్రతినిధిగా పిలువబడుతున్నాడు, అనగా సాతానే. ఆ సాతానుకి దేవుడు పెట్టిన పేర్లు ఏంటి? మకరము, రాహాబు, మహాసర్పము. మనకు తెలుసు మహాసర్పం అని ఎవరికి బిరుదుందో. ఆది మహాఘట సర్పము అన్న బిరుదు సాతానుకి పెట్టబడింది. ఇప్పుడు ఒక కన్క్లూజన్కి వచ్చేస్తున్నాం. ఏంటంటే, రాహాబు అనగా సాతాను అని అర్థము. రాహాబు అన్న పదానికి అర్థాలు ఏమున్నాయి? డిక్షనరీ మీనింగ్స్ చూసుకుంటే, గర్వము. నిజంగానే గర్వము ఎక్కడ ప్రారంభమైంది? మొట్టమొదటిగా సాతానులోనే గర్వము ప్రారంభమైంది. గర్వానికి ఆరంభము సాతానే. కాబట్టి రాహాబు అన్న పేరు సాతానుకి బాగా సూట్ అవుతుంది. రెండవది, రాహాబు అన్న పదానికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ద బ్రాడ్ వన్, విశాలమైన వ్యక్తి అని అర్థము, విశాలమైన వాడు అని అర్థము. హైట్, పర్సనాలిటీ చాలా పెద్దగా ఉన్న వ్యక్తి అని అర్థము. సాతాను దేవుని దూతల సమూహం అంతట్లోకెల్లా ఘనుడుగా ఎంచబడ్డాడు ఒకప్పుడు. పడవేయబడక మునుపు సాతాను ప్రధాన దూతగా పిలువబడ్డాడు. దేవుని సముఖములో ఒక గొప్ప ఆధిక్యత ఆయనకు ఉండేది. హైట్, పర్సనాలిటీలో, మహిమలో, జ్ఞానములో, అన్ని విషయాలలో సాతాను ఇతర దూతలందరికంటే ఎత్తైన వాడు, హెచ్చరించబడిన వాడు. ఇప్పుడు పెద్ద ముసలి అన్న, రాహాబు అనగా విశాలమైన వాడు, ద బ్రాడ్ వన్ అన్న కూడా కరెక్ట్గా సాతానికి సూట్ అవుతాయి ఈ మీనింగ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మకరమన్నా, రాహాబన్నా ఎవరు? సాతాను. పారిపోవచ్చున్న మహాసర్పమును నీవు పొడచితివి. ఎప్పుడు జరిగింది ఈ సందర్భము అంటే, దేవుని సముఖములో సాతాను ఒకప్పుడు దూతగా ఉన్నప్పుడు గర్వము ప్రవేశించి దేవుని సింహాసనం మీద కూర్చుండి దేవుని కంటే పైగా తను తాను హెచ్చించుకోవడం ఎప్పుడైతే ప్రారంభించాడో, దేవుడు సాతానుని గద్దించి కళ్ళెర చేసి చూశాడనమాట, కోపం తెచ్చుకొని. నాకు విరోధముగా ఆలోచన చేస్తావా అని దేవుడు కళ్ళెర చేసి చూసేసరికి సాతానుకు అర్థమైపోయింది, అమ్మో ఇక్కడనే ఉంటే బూడిదైపోయేటట్టున్నానని పారిపోవడం ప్రారంభించాడు. అక్కడి నుండి పారిపోతుంటే దేవుని హస్తం బల్లెములాగా వెళ్ళిపోయి ఆ మహాసర్పమును గుచ్చిందట. పారిపోవచ్చున్న సర్పమును నీ హస్తము పొడిచింది అని రాయబడింది. మకరమును తుత్తునీయలుగా లేదా రాహాబును తుత్తునీయలుగా చేశావు. ఎప్పుడు జరిగింది అని అంటే, సాతాను పాపం చేసినప్పుడు, పరలోక రాజ్యంలో ఉండి చెడు తలంపు తలంచినప్పుడు, గర్వించినప్పుడు సాతానుని దేవుడు శిక్షించి భూమి మీదికి పడవేసిన సందర్భం అన్నమాట ఇది. దేవుడు ఆ మకరమును, రాహాబును తుత్తునీయలుగా చేశాడు అనేది సాతానుకి దేవుడు చేసిన సందర్భం. ఇంకా మానవాళి సృష్టింపబడక మునిపే జరిగిపోయిన ఒక సంఘటన యోబు గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సరే, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు రాహాబు అంటే ఎవరో మనకు అర్థమైపోయాడు, ఆయన సాతాను అని. ఇక యోబు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో రాహాబు సహాయులు అంటే ఇప్పుడు ఎవరు? రాహాబు అంటే సాతాను, రాహాబు సహాయులు అంటే సాతానుకి సహకరించేవాళ్ళు.
సాతానుకి సహకరించే వాళ్ళు ఎవరు అనంటే, సాతానుతో పాటు పరలోకం నుండి పడవేయబడిన దూతలు ఉన్నారు. వారిని దురాత్మలు అని మనం పిలుస్తాము. సాతానుకి అనుచరులు ఉన్నారు, దురాత్మ సమూహాలు ఉన్నాయి. ఆకాశ మండలమందుండు దురాత్మ శక్తులు పనిచేస్తున్నాయి. యోబు అంటున్నాడు, రాహాబు సహాయులు నీకు లోబడుదురు. వాళ్ళందరూ నీకు లోబడాల్సిందే, వాళ్ళందరికంటే నీవే పైవాడివి అంటున్నాడు యోబు. కేవలము సాతాను యొక్క అనుచరులు మాత్రమే కాదు, అనగా పడవేయబడిన దూతలే కాదు, ఈ భూమి మీద ఎవరైనా సాతాను కొరకు పనిచేసే వాళ్ళు ఉంటే, సంఘాన్ని పాడు చేయడానికి సాతాను పక్షమును ఎవరైనా పనిచేస్తే వాళ్ళను కూడా దేవుడు తన కాళ్ళ కింద పెట్టేస్తున్నాడు అన్నమాట. వాళ్ళందరూ దేవునికి లోబడాల్సిందే. సాతాను యొక్క సహాయులందరూ కూడా దేవుని కాళ్ళ క్రింద ఉండవలసిన వారే. యోబు ఇది ఎందుకు వర్ణిస్తున్నాడంటే, నా దేవుడు అంత గొప్పవాడు, ఈ లోకంలో ఏవేవి శక్తులు ఉన్నాయో వాటన్నిటికంటే గొప్పవాడు ఆయన. అంధకార సంబంధమైన శక్తులన్నిటికీ పైన ఆయన గొప్పవాడు. ప్రతిదీ కూడా ఆయనకు లోబడాల్సిందే. ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో మోకరించవలసిందే, వంగవలసిందే. దేవుడు పైవాడు, అధికారం కలిగిన వాడని చెప్పడానికి యోబు ఈ వచనాన్ని ఉపయోగించాడు. సరే, ఇదంతా వర్ణించడం ద్వారా యోబు యొక్క కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి? దేవుడు ఎలాంటి వాడు, అలాంటి వాడు అని మొదటి వచనం నుండి చూస్తున్నాం. 9వ అధ్యాయం మొదటి వచనం నుండి, సృష్టిని చేసింది ఆయనే, కోపం వస్తే మొత్తం అల్లకొల్లను చేయగలిగే దేవుడు, పర్వతాలని బోర్లదోయేవాడు, సముద్రాలను ఉప్పొంగజేయువాడు, అన్నీ చెప్పుకుంటూ వచ్చి దేవుడు సృష్టి మీద మాత్రమే అధికారి కాదు, సృష్టిలోనున్న అంధకార శక్తుల మీద కూడా అధికారం కలిగిన వాడు, అన్నీ ఆయన కాళ్ళ కిందకి రావాలి అని చెప్పుకుంటూ ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి 14వ వచనం చదవండి. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను, ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేను ఏ పాటి వాడను. చాలు, ఇంత గొప్ప దేవుని నేను ఆరాధిస్తున్నాను కాబట్టి ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి నేను ఏ పాటి వాడిని, ఆయన ముందు న్యాయం తీర్చుకోవడానికి నిలబడడానికి నాకు అర్హతనే లేదు, ఆయనకు విరోధంగా నేను ఎలా మాట్లాడగలను? అది యోబు యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కొంచెం సమస్య రాగానే దేవుని దూషిస్తూ ఉంటారు, దేవుణ్ణి అవమానపరుస్తూ ఉంటారు, దేవునికి విరుద్ధమైన మాటలు పలుకుతూ ఉంటారు. ఎందుకు ఇలా పలుకుతున్నారంటే, అసలు మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో తెలియకపోవడం. అది తెలిస్తే దేవుని ముందు మాట్లాడే ధైర్యం మనకుండదు, దేవుని ప్రశ్నించే ఆ అధికారం మనకుండదు. యోబు ఇన్ని శ్రమల్లో ఉండి కూడా దేవుని ఎందుకు దూషించలేదు? సాతాను ఇంత ఒత్తిడి చేసి యోబుని ఎలాగైనా దేవుని దూషించేటట్టు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే, యోబు ఆ పని చేయలేకపోయాడు. అమ్మో, ఇంత గొప్ప దేవుణ్ణి నేను ఎలా వ్యతిరేకించగలను? ఆ దేవునికి విరుద్ధంగా ఎలా మాట్లాడగలను? అసలు ఆయనకు ప్రత్యుత్తరం ఎలా ఇవ్వగలను? ఆయన ముందు మాటలే రావు నాకు అంటున్నాడు అన్నమాట. యోబు భార్య ప్రేరేపించినప్పుడు దేవుని దూషించి చచ్చిపోరాదు అంటే ఎలా దూషించగలను? ఆయన ఏమన్నా సామాన్యమైన వ్యక్తి ఆయనను దూషించడానికి? నేను అర్హత లేని వాణ్ణి అని యోబు గుర్తిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఎంతమంది దేవుని గొప్పతనాన్ని గ్రహిస్తున్నారు? దేవుణ్ణి సామాన్యమైన వ్యక్తిగా చూస్తున్నారు చాలామంది. ఏదో సమస్యలు రాగానే చాలు ఈజీగా మనిషితో పోట్లాడినట్టు పోట్లాడుతున్నారు దేవునితో. ఏం చేసావయ్యా, ఏం మేలు చేసావు, ఏం జవాబు ఇచ్చావు, మా ప్రార్థనలకు ఏం ప్రతిఫలాన్ని ఇచ్చావు, ఏదో నిన్ను నమ్ముకుంటే మంచి చేస్తావు అనుకున్నాను, ఏం చేశావు? ఇలాంటి మాటలన్నీ దేవుడు ఎవరో సరిగ్గా అర్థం కాని వాళ్ళు పలికే మాటలు. దేవుడు ఎవరో సరిగ్గా అర్థమవుతే ఏ నరుడు దేవుని విడిచిపెట్టడు. చావైనా తెగిస్తాడు కానీ, చనిపోవడానికైనా సిద్ధమవుతాడు కానీ దేవునికి విరుద్ధంగా ఎవరు మాట్లాడలేరు. యోబు అంతగా శోధింపబడిన దేవుని ఎందుకు విడిచిపెట్టలేదంటే, దేవుడు అంత గొప్పవాడు, ఇక ఆయన విడిచిపెడితే ఆయన అంతటి గొప్పవాడు ఇంకెవరు లేరు కాబట్టి చావైనా బ్రతకైనా ఆయన దగ్గరనే అనే నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు అట్టి నిర్ణయం మనం తీసుకుందాం. దేవుడు శక్తివంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏది చేసినా న్యాయమే. ఆయన చేసే ఏ పనిని ప్రశ్నించే అధికారం మానవునికి లేదు. తల వంచి లోబడడం తప్ప మిగిలిన చేసే పని ఏది లేదు అని ఏ రోజైతే మన సత్యాన్ని నేర్చుకుంటామో అప్పుడు నిజమైన భక్తిపరులంగా మనం ఎంచబడతాం. ఈరోజు దేవుడు చేసే ప్రతి కార్యానికి నువ్వు తల వంచి లోబడుతూ, దేవా నువ్వు చేసేదే కరెక్ట్, నువ్వు చేసేదే న్యాయమైనది, నువ్వు ఏం చేసినా నేను ఆ మార్గంలో నడుస్తాను అని తల వంచి దేవునికి లోబడడం నేర్చుకుంటే చాలు, గమ్యము ముగింపు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందరం తల వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వెతబడిన వాక్యం
అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపజేయండి. మమ్మల్ని అందరినీ కూడా సర్వసత్యంలోకి నడిపించండి ప్రభువా. ఇంకా బైబిల్లోనున్న ప్రతి వచనాన్ని, ప్రతి అంశాన్ని మేము అర్థం చేసుకునేటట్లుగా మీరే మాకు బోధించి ప్రత్యక్షపరిచి పరిపూర్ణతలోనికి నడిపించమని కోరుచున్నాను. గొప్ప దేవుడవు నాయన, మేము ఆరాధిస్తున్న దేవుడు అసమానుడు, ఎవరితో పోల్చదగిన వాడు కాదు. ఆ ఉన్నతమైన దేవుని కలిగి ఉన్నాం కనుక ఆ దేవునికి తగినట్టు జీవించడం మాకు నేర్పించండి. యథార్థమైన హృదయాలతో నిన్ను సేవించడం మాకు నేర్పించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, వారి అక్కరను తీర్చండి. సమాధానము, క్షేమము, సమృద్ధి అన్న దీవెనలతో ఇక్కడ నుండి పంపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.